దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. దీంతో డీజీసీఏ అధికారులు నేరుగా ఇండిగో హెడ్ ఆఫీస్కు వెళ్లారు. దగ్గరుండి ఆపరేషన్స్ పర్యవేక్షించనున్నారు. మరోవైపు రేపు డీజీసీఏ ఎదుట ఇండిగో సీఈఓ హాజరు కావాలని తాకీదులిచ్చారు. దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. పలు విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరికొంతమంది ప్రయాణికులైతే ఎయిర్పోర్టుల్లో పడిగాపులు కాస్తూ నేలపై నిద్రిస్తున్నారు. అంతా సెట్ అవుతుందని ఇండిగో సంస్థ చెబుతున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం అందుకు భిన్నంగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. దీంతో డీజీసీఏ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని గురుగ్రామ్లో ఉన్న ఇండిగో కార్యాలయాన్ని డీజీసీఏ అధికారులు సందర్శించారు. ఇండిగో ఆపరేషన్స్ కు సంబంధించిన కదలికలను మానిటరింగ్ చేయడానికి డీజీసీఏ బృందం వెళ్లినట్లు సమాచారం. మరోవైపు ఇండిగో సీఈఓ పీటర్స్ ఎల్బర్స్ తమ ముందుకు హాజరు కావాలని డీజీసీఏ ఆదేశాలిచ్చింది. ఇటీవల జరిగిన పరిణామాలకు సంబంధించిన వివరాలతో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు డీజీసీఏ పూర్తి నివేదికతో రావాలని స్పష్టం చేశారు. ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. సంక్షోభ సమయంలో విమాన టికెట్టు ధరలు అమాంతం ఎందుకు పెరిగాయని కేంద్రాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఓవైపు సంక్షోభం కొనసాగుతుంటే దాని నుంచి ప్రయోజనం పొందేందుకు ఇతర విమానయాన సంస్థలకు అనుమతి ఎలా లభించిందని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. టికెట్టు ధర 40,000కు ఎలా వెళ్లిందని గుర్తు చేసింది. మరోవైపు ప్రయాణికుల కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ఏంటని ప్రశ్నించగా కేంద్రం తీసుకున్న చర్యల గురించి అడిషనల్ సోలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. సమాధానంపై సంతృప్తి చెందని ధర్మాసనం సంక్షోభానికి కారణం ఎవరో తెలుసుకోవాలని ధర్మాసనం తెలిపింది. इस इशू को हम क्लोजली मॉनिटर करेंगे और एक कमेटी जो सरकार के द्वारा गठित की गई है डीजीसीए के द्वारा, जिसमें जो भी दुर्घटनाएं हुई या जो भी कमियां रही हैं उसके कारण से जो भी निष्कर्ष निकलेगा वो चीफ जस्टिस ऑफ दिल्ली हाई कोर्ट के में पब्लिश की जाएंगी. उसके बाद कोर्ट उस पर सर हमने पहली मांग ये की थी कि जो ग्राउंड समस्या है उसको ग्राउंड सपोर्ट दिया जाए. जो भी एयरलाइंस के पैसेंजर्स हैं, जो भी ट्रैवल कर रहे हैं, जो वहाँ स्टैंडर्ड है, उन्हें पानी, रहना, खाना पीने की समस्या आ रही है, उसको रिजॉल्व किया जाए. ये हमने सर बेसिक एमिनिटीज़ के लिए फाइल की थी कि बेसिक एमिनिटीज़ दी जाए. जैसे कि वो आराम से दी जा रही हैं, पर वो दी जानी चाहिए थी 5 तारीख को या 1 तारीख को, जिस दिन ये समस्या आई. ఇక ఇండిగో సంస్థ బుధవారం నాడు ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని పేర్కొంది. సుమారు 65,000 మంది ఉద్యోగులు ఇండిగో సంస్థలో నిరంతరం పనిచేస్తున్నారని ప్రకటించింది. సీఈఓ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటనలో తెలిపింది. ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ వ్యాపార, పర్యాటక రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తెలిపింది. విమాన రాకపోకల్లో తీవ్ర అంతరాయం కారణంగా బిజినెస్ ట్రావెలర్స్ రాకపోకలపై ఎఫెక్ట్ పడిందన్నారు. ఢిల్లీ మార్కెట్లలో 25% మేర సంచారం తగ్గిందని వెల్లడించారు. దీంతో వ్యాపారులకు భారీ నష్టం జరిగిందని సిటిఐ చైర్మన్ బ్రిజేష్ గోయల్ తెలిపారు. శుక్రవారం నాడు కూడా ఇండిగో సర్వీసులు భారీగా రద్దయ్యే అవకాశం ఉందని విమాన రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే విమానాల రద్దు గురించి సడన్ గా మెసేజ్ ఇస్తూ ఉండడంతో ఇబ్బంది పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.